రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రషీద్ హత్య కేసులో వినుకొండ పోలీసులు 6 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో నిర్వహించి టౌన్ సిఐ సాంబశివరావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ 8 గంటల సమయంలో వినుకొండ పట్టణంలోని పెద్ద మసీదు బజార్కు చెందిన షేక్ రషీద్ ను అదే బజార్కు చెందిన షేక్ జిలానీ స్థానిక ముళ్లమూరు బస్టాండ్ లో కత్తితో నరికి హత్య చేశాడని ముద్దాయిని అదుపులోకి తీసుకుని ఈ నెల 18వ తేదీన అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్టు సిఐ తెలిపారు. రషీద్ హత్యలో జిలానీతో పాటు మరో 6 మంది ప్రమేయం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. నర్సరావుపేట, బరాంపేటకు పఠాన్ అబూబారక్ సిద్దిక్ ఎలియాస్ సిద్ధు, వినుకొండ పట్టణం సీతయ్య నగర్ చెందిన కొమ్ము వెంకటసాయి, నిమ్మలబాయి బజార్ చెందిన కొమ్ము ఏడుకొండలు, బయలబోయిన అనిల్, ప్రకాశం జిల్లా పంగులూరు మండలం తంగేలపల్లి గ్రామానికి చెందిన వనపర్తి సుమంత్, వినుకొండ పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ రోహిత్, ఎలియాస్ సోహెల్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని సిఐ సాంబశివరావు తెలిపారు. ఈ నెల 17వ తేదీన అంటే తొలి ఏకాదశి పండుగ రోజున రాత్రి సుమారు 8 గంటల సమయంలో వినుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి కుర్రవాడిని ముళ్లమూరు బస్టాండ్ సెంటర్లో హత్య గావించడం అనేది జరిగింది. ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జిలానీ అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక 6 వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ వివరాలు నర్సరావుపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్దిక్ అలియాస్ సిద్ధు, అదేవిధంగా వినుకొండ పట్టణంలో సీతయ్య నగర్కి చెందినటువంటి కొమ్ము వెంకటసాయి అలియాస్ సాయి, అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కి చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ, అదేవిధంగా నిమ్మలబావి బజార్కి చెందిన బయలబోయిన అనిల్, పంగులూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కెలపాడు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్, అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదటి లైన్కి చెందినటువంటి షేక్ రోహిత్ అలియాస్ షోహెల్, వీళ్ళ 6 కూడా ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్లో ఉంది. మిగతా రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా టీమ్స్ గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా మా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గారు కూడా వాళ్ళ పర్యవేక్షణలో టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి. అతి త్వరలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.